10 నిమిషాల్లో ఏదైనా స్వీట్ చేయాల్సి వస్తే ఈ హల్వా చేయండి. ఫస్ట్ టైం చేసేవారికి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా సేమ్ గ్లాస్తో తీసుకోవాలి. ఒక గ్లాస్ కార్న్ఫ్లోర్, దాన్ని ఒక గిన్నెలో వేసుకోండి. అదే గ్లాస్తో ఒక గ్లాస్ షుగర్, ఇదేమి పౌడర్ చేయక్కర్లేదు, అలాగే వేసేసుకోండి. తర్వాత పోసిన వాటితో ఈజీగానే కరిగిపోతుంది. అదే గ్లాస్తో 2 గ్లాసులు కాచి చల్లార్చిన పాలు, 1 గ్లాసు వాటర్. మీరు 3 గ్లాసులు పాలు కూడా పోసుకోవచ్చు కావాలంటే, లేదు ఇలా అయినా కూడా బాగానే ఉంటుంది. సో ఇవి మొత్తం కార్న్ఫ్లోర్, షుగర్ అన్ని పాలల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ లేదు ఇలాగా సిరామిక్ ప్యాన్ తీసుకొని దానిలో పూర్తి మిశ్రమాన్ని పోసేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. లో మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. అడుగు నుంచి కలుపుతూ ఉండండి, అడుగు పట్టకుండా. తొందరగానే అయిపోతుంది ఇది. చూడండి, అప్పుడే మీకు గట్టి పడుతుంది. ఇది ముద్దలుగా ఏం అవ్వదు, కంగారు పడకండి, కలుపుతూ ఉండండి అంతే. మెల్లిగా దగ్గర పడిపోతుంది. ఈ టైంలో అసలు స్టవ్ పక్క నుంచి వెళ్ళొద్దు, కలుపుతూనే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇంకా 1-2 మినిట్స్లో మన హల్వా రెడీ అయిపోతుంది. దానిలో కాసిని జీడిపప్పు పలుకులు ఫ్రై చేసుకున్నవి వేసేయండి. వితౌట్ ఆయిల్ మనకి హల్వా రెడీ. కోర్స్ కార్న్ఫ్లోరు, షుగరు క్యాలరీసే, కానీ స్వీట్ తినాలనిపించినప్పుడు తప్పదు కదా. ఇలా పాన్ సైడ్స్ కూడా వదిలేసినప్పుడు దాన్ని నెయ్యి రాసుకున్న ఒక ట్రేలోకి మొత్తం కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసేసేయండి. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని పైన చేత్తో సర్దేస్తే చక్కగా వచ్చేస్తుంది. లేదు ఒక స్పూన్కి నెయ్యి రాసి ఇలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత పైన ఇలాగా జీడిపప్పుని అరేంజ్ చేసుకుందాం. దీన్ని పూర్తిగా ఆరనివ్వాలి. పూర్తిగా ఆరాక కొంచెం వామ్గా ఉండగా కూడా కట్ చేసుకోవచ్చు కావాలంటే. నేను ఆరిన తర్వాత దాన్ని పీసెస్ చేశాను. నైఫ్తో స్క్వేర్ షేప్ కానీ డైమండ్గా కానీ మీ ఇష్టమైనట్టు దీన్ని పీసెస్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్గా బార్లింగ్ చేసి వేరే ప్లేట్లో కూడా మనకు కావలసినట్టు కట్ చేసుకోవచ్చు, కానీ నేను జీడిపప్పు పైన పెట్టాను కదా, అందుకనే దానిలో ఉంచే కట్ చేస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లోనే, అది 10-15 నిమిషాల్లో తయారు చేసుకునే ఈ కార్న్ఫ్లోర్ హల్వాని మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు చెప్పండి. నాకు ఒక ఫ్రెండ్ నేర్పించిన డిష్, అలాగే నేను కూడా నా ఫ్రెండ్స్కి తెలియాలి అని చెప్తున్నాను. ఎంత పర్ఫెక్ట్ షేప్లో వచ్చాయో చూడండి. స్వీట్ తినాలనిపించినప్పుడు ఎప్పుడన్నా ఇది ట్రై చేయొచ్చు. కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకున్నట్టయితే అచ్చం షాప్లో దొరికే స్వీట్ లాగానే మీకు కనిపిస్తుంది. స్వీట్ షాప్లో వాళ్ళలాగా ఒకదాని మీద ఒకటి పేర్చి చూద్దాం. ఇదండి కార్న్ఫ్లోర్ హల్వా. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.